టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స చేస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఆమెకు తీవ్ర హార్ట్ అటాక్ వచ్చినట్లు తెలుస్తుంది. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె కన్ను మూశారు. ఇక రేపు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక గాయత్రి లవ్ మ్యారేజ్ చేసుకోగా ప్రస్తుతం వరకు ఒక పాప ఉంది. గాయత్రి భర్త మహేంద్ర కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇక గాయత్రి కూతురు కీర్తి సురేష్ నటించినటువంటి మహానటిలో బాలనటిగా కూడా నటించింది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న సమయంలో ఆమె కూతురుతో రాజేంద్ర ప్రసాద్ పెద్ద కాంటాక్ట్ అవ్వలేదు, అది తనకు నచ్చలేదనే విషయాలు మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఒక ఆడియో వేదికలో తన కూతురు గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఎమోషనల్ గురయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ తన కూతురులోనే తన తల్లిని చూసుకుంటారని కూడా ఆయన అప్పట్లో చెప్పారు. ఇక ఒక సినిమాలోని తల్లి తల్లి చిన్నారి తల్లి అనే పాట తనకు ఎంతో ఇష్టమని, ఆ పాటను తన కూతురికి ఎన్నోసార్లు వినిపించినట్లు కూడా తన కూతురు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పలువురు ప్రముఖులు కూడా పరామర్శిస్తున్నారు. గాయత్రి మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు గాయత్రి మృతదేహానికి నివాళులు అర్పించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరోవైపు సినీ నటుడు సాయి కుమార్ సహా పలువురు రాజేంద్ర ప్రసాద్కు ధైర్యం చెప్పారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.